తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలు క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడంపై అధిష్టానం దృష్టి సారించింది. సంస్థాగత సంస్కరణలో భాగంగా ఏఐసీసీ సంఘటన సృజన్ అభియాన్ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా ఇవాళ సాయంత్రం 5 గంటలకు ఢిల్లీలోని ఇందిరాభవన్లో తెలంగాణ కాంగ్రెస్ పై పార్టీ అధిష్టానం కీలక సమీక్ష నిర్వహించనుంది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ నేతృత్వంలో జరగనున్న ఈ భేటీకి రాష్ట్రానికి చెందిన ముఖ్య నేతలందరూ విధిగా హాజరు కావాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఏఐసీసీ తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ కార్యదర్శులు హాజరు కానున్నారు. ప్రభుత్వం పార్టీ మధ్య సమన్వయం పెంచడంతో పాటు క్షేత్రస్థాయిలో పార్టీకి మరింత ప్రజాదరణ తెచ్చే దిశగా ఏఐసీసీ పెద్దలు దిశానిర్దేశం చేయనున్నారు. మరోవైపు దేశవ్యాప్తంగా జూలై 21న ప్రారంభమైన ఈ సమీక్షలు ఆగస్టు 11 వరకు కొనసాగనున్నాయి. 2025-26 సంస్థాగత సంస్కరణల సంవత్సరంగా కాంగ్రెస్ ప్రకటించింది. ఈ క్రమంలో రాష్ట్రంలో పార్టీ యంత్రాంగాన్ని బూత్ స్థాయి వరకు ఏ మేరకు పటిష్టం చేశారనే అంశంపై అధిష్టానం సమగ్రంగా చర్చించనుంది. ఏఐసీసీ సమర్పించిన 6 ప్రధాన అంశాల నివేదికలతో నేతలు ఈ భేటీకి హాజరవుతున్నారు.